హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు, శాస్త్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేష్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా మీకున్నటువంటి జాతకరీత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. నమస్కారం గురుగారు. అలాగే కూడా గురుగారు ప్రతి నెలలో కూడా గురుగారి పీఠంలో రుద్రహోమం, ఆయుష్ హోమం, శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా అనేక పూజాది క్రతువులు కూడా నిర్వహిస్తున్నారు. మరి మీరందరికీ తెలుసు కనుక మీరు కూడా వీటిలో పాల్గొవాలి, మీ గోత్రనామాలను కూడా నమోదు చేసుకోవాలి అనుకునేవారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. గురుగారు ఒక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే కూడా ఈరోజు ఆదివారం అమావాస్యతో కూడిన ఆదివారం వచ్చింది కదా గురుగారు. ఈరోజు విశిష్టత ఏంటి అంటే కొంతమంది మంచి రోజు, చాలా మంచి రోజు అని అంటున్నారు, కొంతమంది ఏమో మంచి రోజు కాదు అంటున్నారు. ఏంటి ఈరోజు విశిష్టత? అసలు అమావాస్య అనేది మంచిది కాదు ఫస్ట్ మనకి. దాంతో ఆదివారం వస్తే కొన్ని శక్తులు యాక్టివేట్ అవుతాయి. ఈ యొక్క క్షుద్ర ప్రయోగాలు చేసే వాళ్ళకి, ఈ యొక్క దశమహా విద్యలు చేసే వాళ్ళకి ఇది కొద్దిగా మంచి రోజు. ప్రత్యేక హోమాలు, కాళీ ఉపాసన చేసే వాళ్ళకి ఇది మంచి రోజు. మనం అట్లాంటి ఉపాసన చేయం. సహజంగా మన పూర్వీకులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతసేపు దైవాన్నే ఆరాధిస్తూ వస్తుంటారు. మన పంచాంగాలు కూడా ఏం చెప్తున్నాయంటే అమావాస్య మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది. అట్లాగే ఈ అమావాస్య రోజున ఆడవాళ్ళు కురులు ఎరగబోసుకొని తిరగకూడదు. కురులు విరబోసుకొని రోడ్ల మీద తిరగడం అనేది పనికిరాదు. ఖచ్చితంగా జడ అల్లుకోవాలి, అల్లుకొని కింద రబ్బర్ బ్యాండ్ అనేది వేయాలి. ఎందుకు వేయాలంటే కొన్ని రకాల ఆత్మలు తిరుగుతుంటాయి. ఈ అమావాస్య పౌర్ణమి రోజున ఏంటంటే మన పూర్వీకులు చెప్పేవాళ్ళు మిట్ట మధ్యాహ్నం తిరగకూడదు, అర్ధరాత్రి తిరగకూడదు, ఆడవాళ్ళు పిల్లలు చిన్నపిల్లలు కూడా తిరగకూడదు. ఒకవేళ తిరిగినా కురులు విరబోసుకొని తిరగకూడదు. ఎందుకంటే కొన్ని రకాల ఆత్మలు కొన్ని ఐక్యంగా తిరుగుతూ ఉంటాయి. కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు భగవంతుడు ఐక్యం కాక వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ కురులు వేళ్లాడుతుంటాయో దాంట్లో నుంచి మానవుల్లోకి ప్రవేశిస్తాయి ఈ గ్రహాలు. ఆ ప్రవేశించి మనిషిని రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు రావడం, ఇట్లా భార్యాభర్త మీద కొట్లాడుకోవడం, మరి రాత్రి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, కొంతమంది దాని ప్రభావం ఎక్కువైతే సూసైడ్ చేసుకోవడం కొంతమంది చూస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఇటువంటి క్రియల వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి క్షుద్ర ప్రయోగాలు చేసే వాళ్ళకి మంచి రోజు, ఇటువంటి వాడికి మంచి రోజు కాదని చెప్తాం. కాబట్టి అమావాస్య పౌర్ణమి రోజున ప్రయాణం కూడా చేయకూడదు అంటూ ఉంటారు. ఎందుకంటే ఇట్లాంటి శక్తులు తిరుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి రోజుల్లో ప్రయాణం చేయడం మంచిది కాదు. ఆడవాళ్ళు విడిగా కూరలు ఎరబోసుకుని తిరగడం కూడా మంచిది కాదు. ఓకే, ఒక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? రావులపల్లి నుంచి అండి, రామారావు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/3/1998. 11/3/1998. ఓకే, సమయం 5:50 సాయంత్రం 5:55. ఓకే, పాప పేరు? 10:55 మధు చాందిని. 10:55 సమయము? అవునండి, అవును. రాత్రి? అవునండి. మాక నక్షత్రం 3వ పాదం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. ఓకే గురుగారు. చెప్పండి, చెప్పు. మా పాప చదువుతుందండి, మ్యారేజ్ చేయాలనుకుంటున్నాము. అప్పుడే చేసుకోవాలంటుంది. అసలు ఇది ఏంటని ఒకసారి తెలుసుకుందాం సార్. జాతక పరంగా అష్టమ స్థానంలో 3 గ్రహాలు పడ్డాయి, బుధుడు, కుజుడు, శని. అంటే మీకన్నా కూడా తక్కువ కులస్థలంలో పెళ్లి చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకేనా? కాబట్టి పెళ్లి విషయంలో ఈ యొక్క శాంతి చేయాలి. కుజుడికి నాగప్రతిష్ఠ తప్పనిసరిగా చేయాలి. కుజాష్టమ దోషం కనుక ఉంటే ఖచ్చితంగా ఓ పెళ్ళైన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. డైవర్స్ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పెళ్లి ప్రయత్నం చేసే ముందు ఈ రెమెడీ చేయండి. చేయకపోతే ఏమవుతుందంటే వేరే డైరెక్షన్లో వెళ్ళటమో, మీరు చెప్పిన మాట వినకుండా వేరే పెళ్లి చేసుకోవడం అటువంటిది ఖచ్చితంగా కనపడుతుంది ఇక్కడ. కాబట్టి ఈ యొక్క నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజతో పాటు కదలి వివాహం చేయాలి. ఇవన్నీ చేస్తే
ఈ దోషాలు తొలగిపోతే మంచి సంబంధం వస్తుంది, పెళ్ళి అయిన తర్వాత బాగుంటుంది అట్లా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18 మ్మ్. 11 మ్మ్. 1976 సమయం చెప్పండి. మధ్యాహ్నం 2:40. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ సూర్యాపేట చేస్తారు? డిస్టిక్. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? సైరయ్య, సూర్యాపేట డిస్టిక్. ఓకే, గురుగారు బర్త్ మాట్లాడండి. ప్లేస్ కూడా సూర్యాపేట. చెప్పయ్యా. సరే గురుగారు నమస్కారం అండి. నమస్తే. 18-11-1976 అయిపోయింది. మధ్యాహ్నం 2:40. ఒకటేసారి చెప్పాలి, 30 సార్లు చెప్పక్కర్లా. విషయం ఏంటో చెప్పు, సబ్జెక్ట్ ఏంటి, ఏది ప్రాబ్లం ఏంటి? భర్త నుండి అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎప్పుడు తొలుగుతాయని. ఓకే, అనారోగ్య సమస్య గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువైందా? అవును. ప్రజెంట్ శని బాగలేడు. ఆ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. తరచుగా డాక్టర్ల చుట్టూ తిరగటం, ఎందు మందులు వాడినా పని చేయట్లేదు. అవునా? అవునా కాదా? నువ్వు టీవీ చూస్తున్నట్టున్నావుగా. లేదు, మ్యూట్లోనే పెట్టాను. పైగా అష్టమ స్థానంలో 3 గ్రహాలు పడ్డాయి, రవి, కుజుడు, బుధుడు. దీనివల్ల నరాలు వీక్నెస్ ఉండటం ఒకటి, కళ్ళకు కానీ పళ్ళకు కానీ ప్రాబ్లం, ఎముకల బాధ, ఇవన్నీ ఉన్నాయా? సర్వే ఇది మా L4 L5 నడువు నొప్పి. అదే, అవే ఉంటాయి. దీనికి ఖచ్చితంగా నాగదోషం కూడా ఉంది. దీనివల్ల ఇవన్నీ వస్తాయి. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజతో పాటు శనికి హోమం చేయాలి. రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు 4 హోమాలు చేస్తే నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. గుర్తుపెట్టుకో, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్కారం అండి. మేము నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాము. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా 22వ తారీఖు 9వ నెల 1996 సంవత్సరం. సమయం చెప్పండి. సాయంత్రం 6:09 అండి, నెల్లూరు. ఓకే, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారమ్మా? మేము నెల్లూరు నుంచి అండి. పాప పేరు? టైం ఎంతమ్మా? వెంకట జగదీష్ రెడ్డి. 9 సాయంత్రం. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అబ్బాయి జాబ్ సెటిల్మెంట్ లేదు, పెళ్ళి ఎప్పుడు అవుతుంది? జాతకపరంగా జన్మలగ్నంలో కేతు ఉన్నాడమ్మా, నాగదోషం ఉంది. కానీ మీ వాడికి మంచి ఉద్యోగం వస్తుంది. కానీ పేరేంటున్నారు? వెంకట జగదీష్ రెడ్డి. ఒక 4-5 సంవత్సరాల నుంచి ఉద్యోగంలో స్థిమితం లేదు. అవునా? అవును గురువుగారు. ప్రమోషన్స్ కూడా అయిపోయి ఉండాలి ఆల్రెడీ. ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉంది, దాంతోపాటు నాగదోష ప్రభావం బలంగా ఉంది. ధనాధిపతి నీచపడ్డాడు, అంటే ధనస్థానం నీచపడింది. దీనివల్ల ధనం అంటే ఉద్యోగమే కదా. కాబట్టి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే జీవితం మారిపోతుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 22, 1999. హలో, సమయం చెప్పండి. 11:25. ఎప్పుడు, రాత్రా ఉదయమా? ఉదయమే అండి. పాప పేరు? ఆశ్రిత అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురువుగారు. నమస్తే. మా పాపకి మ్యారేజ్ చేద్దామంటే సంబంధాలు దగ్గరికి వస్తున్నాయి, కుదరట్లేదండి. అండి, జాతకపరంగా సప్తమంలో శని పడ్డాడు, కుటుంబ స్థానం నీచపడింది. ఏం చదువుకుంది అమ్మాయి? బీటెక్ అయిపోయి జాబ్ చేస్తుందండి. కుజదోషం ఉంది, సప్తమంలో కళత్ర దోషం కూడా ఉంది. కాబట్టి కుజుడికి శనికి జపహోమాలు చెయ్యి, చేసి ప్రయత్నం చేస్తే మంచి సంబంధం వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నమస్తే. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19వ తేదీ 5వ నెల 2004. సమయం చెప్పండి అమ్మా. సమయం 5 నుంచి 6 లోపు. ఉదయమా? సాయంత్రం. ఓకే, బాబు పేరు? ఆనంద్. ఆనంద్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మా బాబుకి ఎట్టుందని అడుగుదామని గురుగారు. ఏమన్నా గవర్నమెంట్ జాబ్ పరంగా ఉందా లేదా? గవర్నమెంట్ జాబ్ 50-50 ఛాన్సెస్. ఈయన దేనికి భయపడగా మంచి ధైర్యశాలి. ఏమన్నా? ధైర్యంగానే ఉంటాడు గురుగారు. ఏం పని చేస్తుంటాడు? చదువుతున్నాడు గురుగారు. ఇంకా కాలే చదువు? చదువు లేదు, అయిపోలేదు, చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? డిగ్రీయా, ఇంజనీరింగా? అవును గురుగారు.
బాగుంది, జాతకం బాగుందమ్మా, మంచి ఉద్యోగం వస్తుంది. నక్షత్రం ఏం చెప్తాను గురుగారు? నక్షత్రమా? కృతికా నక్షత్రం, వృషభ రాశి అయింది. సరే సరే కాకపోతే జన్మ లగ్నంలో ఏమా చెప్పు గురుగారు. జన్మ లగ్నంలో కేతు ఉన్నాడు, నాగదోషం. నాగదోషాన్ని పరిహారం చేయించు. సరే గురు. అదొక్కటి చేస్తే చాలు, జీవితంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తాడు ఈయన. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 ఆ, 14 10 సమయం చెప్పండి. నైట్ 12:59 అండి. అంటే తెల్లవారితే 15 అండి, 14? లేదండి, తెల్లవారితే 14 అండి. తెల్లవారితే 14. ఓకే, మీ పేరు? పేరు మహేష్ అండి. సరే గురుగారు మాట్లాడండి. చెప్పయ్యా మహేష్, పెళ్ళైందా? లేదండి, అవ్వలేదండి. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? లేదు సార్, నేను 5 years నుంచి చదువు డిస్కంటిన్యూ చేస్తున్నానండి. ఏ వృత్తిలోనూ కూడా స్థిరత్వం అన్నది లేదండి. ఓకే, మానసిక పరిస్థితులు కూడా అంత బాగుండలేదండి. గట్టిగా చెప్పు. మానసిక పరిస్థితి కూడా అంత బాగుండలేదండి. దేనికి ఏమైంది? కొంచెం మిస్బిహేవియర్ కింద ఉండడం, మధ్య చింతం లేకుండా ఉండడం లాంటివి జరుగుతున్నాయండి ఎక్కువ. ఓకే, పాములు కూడా కాల్లో విపరీతంగా వస్తున్నాయండి. అంతకు మించి ఇంకేం లేదు. నాగప్రతిష్ఠ చేయి, పాములు వస్తున్నాయంటే సిగ్నల్ అదే. పైగా జన్మ లగ్నంలో కుజుడు నీచపడ్డాడు, అర్థమైందా? కాబట్టి కుజుడు ప్రభావం బలంగా ఉంది నీ మీద. కాబట్టి నాగప్రతిష్ఠ చేయి. దశ బాగుంది, గురు మహర్దశ అయిపోయింది, శని మహర్దశ ప్రారంభమైంది. కాబట్టి నాగప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది. ఓకేనా? నేను చెప్పింది చేస్తే ఆ దోషం తొలగిపోతుంది. మంచి దశ ప్రారంభమైంది, ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది. ఓకేనా? సార్, నాగప్రతిష్ఠ ఆశ్లేష బలిపూజ చెయ్యంటున్నా. నేను పీఠంలో చేస్తున్నాం 11వ తారీఖు. ఫోన్ చేస్తే చెప్తారు, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, దాని వివరాలు చెప్తారు, ఎట్లా చేయాలి ఏంటి, దాని నియమాలు ఏంటి అని చెప్తారు. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 9 ఓకే, సమయం చెప్పండి అమ్మా. నైట్ టైం 7:30 అట్లా. మీ పేరు? హరిత. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా హరిత. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పు. ఏం లేదు గురుగారు, ఇంట్లో సమస్యలు గురుగారు. పేరేంటి, మీ ఆయన పేరేంటి? హరికృష్ణ. 2 సంవత్సరాల ఇద్దరు పరిస్థితి బాగాలేదు. అవును గురుగారు, ప్రతిదానికి గొడవ పడుతున్నాం గురుగారు. ఆరోగ్యపరంగా, ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా అన్ని చికాకులు ఉన్నాయి. అవునా? అవును అవును గురుగారు. జాబ్ చేస్తున్నాడా మీ ఆయన? ఏమా? పిల్లల విషయంలో గురుగారు. ఈ వాయిస్ వినపట్ల, సిగ్నల్కి రా, బయటికి రా. పిల్లల విషయంలో గురుగారు ఆరోగ్యం అంటే పెద్దవాళ్ళం బాగానే ఉన్నాము. పిల్లలు లేరా? ఉన్నారు గురుగారు, 2 పాప బాబు. మరి ప్రాబ్లం ఏంటి? పాపకి హెల్త్ ప్రాబ్లం. అమ్మాయి పేరేంటి? ప్రణవకీర్తి. ప్రణవకీర్తి. ఇక అమ్మాయి జాతకం చూడాలమ్మా, ఎందుకంటే మీ ఇద్దరిది కూడా అష్టమశని ప్రభావం బలంగా ఉంది. ఇద్దరి టైం బాగాలేదు. ఇక పాపది బాగాలేదంటే అమ్మాయి జాతకం చూస్తే ఏ దోషం ఉంది. ఎందుకంటే అమ్మాయి వయసు ఎంత? 3 years గురుగారు. ఎప్పుడైనా కొన్ని బాలగ్రహ దోషాలు ఉంటాయి. చిన్నపిల్లలకి బాలగ్రహ దోషాలు ఉంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అవి 8వ సంవత్సరం వచ్చే వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పాప జాతకం చూస్తే కరెక్ట్గా చెప్పచ్చు. ఓకేనా? ఓకే ఓకే గురుగారు. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో 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 హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1995 సెప్టెంబర్ 28. సౌండ్ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించి. సమయం చెప్పండి. 11:30.
నైట్ అమ్మా? నైట్. మీ పేరు? విజిత. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువుగారు. నమస్తే. పిల్లలు ఉన్నారా? ఏం గురువుగారు? పిల్లలు ఎంతమంది అంటున్నా నీకు? ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. పెళ్ళే కాలేదా? పో, గొడవలేదు. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించా? అవును గురువుగారు, పెళ్లి గురించి ఒక ఇంట్లో చిన్న సమస్య ఉంది గురువుగారు. ఏ సమస్య? నవ్వకుండా చెప్పు, నవ్వుతూ అడగకూడదు ప్రశ్న. చెప్పమ్మా. ఇంట్లో డబ్బులు పోతున్నాయి గురువుగారు, ఎందువల్ల? సీసీ కెమెరా కూడా ఉంది. డబ్బులు పోతున్నాయా? నీ పేరేంటన్నావు? హరితనా? విజిత. విజిత. మీ ఆయన పేరు? పెళ్లి కాలేదుగా. ఎందుకు పోతున్నాయి? ఏమో గురువుగారు, తెలియడం లేదు. అంటే విడిగా బయట పెడతావా ఏంటి పైసలు? బీరువాలో పెడతాను గురువుగారు. బీరువా తాళం కెమెరా ఉంది. అంటే ఒకటి బయట వాళ్ళైతే తీయరవునా? ఇంట్లో డబ్బులు ఇంట్లో మాయమవుతున్నాయి అంటే ఇంట్లోనే దొంగలు ఇంటి దొంగే ఉంటారు. చూసుకో ఎప్పుడైనా. సీసీ కెమెరా రికార్డ్ అవ్వాలి కదా గురువుగారు. శాస్త్రం ఉంది, ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడు శాస్త్రం. అంటే సీసీ కెమెరా అక్కడ కూడా పెట్టావా? బీరువా దగ్గర కూడా పెట్టావా? బీరువాకి ఎదురుగానే ఉంది గురువుగారు సీసీ అమ్మా, కెమెరా. కరెక్ట్ గా బీరువాకి ఎదురుగానే ఉంది సీసీ కెమెరా. బీరువాల నుంచి పోతున్నాయా? అవును గురువుగారు, లోపల పెట్టిన కీస్ మాత్రం నా దగ్గరే ఉంటున్నాయి. సీసీ కెమెరా 2 ఉన్నాయి గురువుగారు, ఒకటి కూడా కాదు. నువ్వు చెప్పే లెక్క ఇంటి దొంగే ఉన్నాడు, బయట దొంగ లేడు. పిచ్చిదాన, అంతే కదా? బీరువా తాళం బీరువాకే ఉంది, తాళం మీ దగ్గరే ఉంది, 2 కెమెరాలు పెట్టావు. బీరువాళ్ళ డబ్బులు మాయవుతానంటే ఎవరు తీసినట్టు? ఇంట్లో వాళ్ళే తీస్తున్నట్టు చూసుకో. ఓకేనా? ఏం మాయమైతే కావు బీరువాలో, అంత శక్తులు ఇప్పుడు ఎవరికి లేవు. నీ బీరువాళ్ళ డబ్బులు మాయం చేసే శక్తి ఎవరికి లేదు ఈ రోజుల్లో. ఓకేనా? ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళే ఉంటారు, చూసుకో జాగ్రత్తగా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/4/1986. ఓకే, సమయం సాయంత్రం 4:10 మీ పేరు? నా పేరు పవన్ కుమార్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ కరీంనగర్ ఉన్నాను. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పయా పవన్ కుమార్, పెళ్ళైందా? నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే, చెప్పు. పెళ్ళైందా? అయిందండి. మంచిగా ఉన్నారా? నడుస్తుంది గారు అండి. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 10 years అవుతుంది. బాబు పుట్టాడు. ఓకే. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే సార్, నాకు లగ్నం నుంచి 2వ స్థానంలో కేతు ఉందండి. తప్పది. ఎవరు చెప్పారు? ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పు మళ్ళీ. 27/04/1986. 86 అన్నా ఇందాక? లేదు 86 అండి. కరెక్ట్ చెప్పాలి ఇందాక. 86. 1986. తారీఖు? సాయంత్రం 4:10 కండి. తారీఖు ఎంత? తారీఖు ఎంత? 27. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు. 10 ఏళ్ళు తేడా వచ్చి ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఓకే, అర్థమైంది. చెప్పు. ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు. చెప్పు. దేని ప్రాబ్లమ్స్ చాలా, అంటే నేను ఇప్పటికీ ధనం నుంచి, అంటే డబ్బుల గురించి చాలా ప్రాబ్లం అవుతుంది గురువు గారు. గట్టిగా మాట్లాడు, లో వస్తుంది వాయిస్ అనేది. డబ్బుల గురించి చాలా ప్రాబ్లం అవుతుంది గారు. అయితే దీన్ని ఎట్లా, అంటే ప్రెసెంట్ ఏంటంటే ప్రతిసారి ధనంతోనే నాకు ఈ ప్రాబ్లం అవుతుందండి. సరే చెప్తున్నా నేను. జాతక పరంగా నాగదోషం ఉంది. రాహుకేతువుల మధ్యలో 6 గ్రహాలు పడ్డాయి, చూసావు కదా? దీన్ని నాగదోషం అంటారు. ఈ నాగదోషం వల్లే నీకు డబ్బు ఖర్చు. నాగదోషం ఎక్కడ పడింది? ధనస్థానంలో పడింది, అవునా? అవును, ధనస్థానంలో. పైగా ధనాధిపతి స్వక్షేత్రంలో ఉన్న డబ్బు వస్తాయి. వస్తున్నాయి. అవును, డబ్బు వస్తుంది, డబ్బు సంపాదిస్తావు, కానీ ఆ డబ్బు నిలబడదు, గుర్తుపెట్టుకో. అవునండి. పైగా లగ్న దశమాధిపతి నీచబడ్డాడు. ఎవరు? బుధుడు. కాబట్టి విను, ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేస్తే డబ్బు నిలబడుతుంది. ఓకేనా? అంటే నేను యాక్చువల్గా మొన్న నాసిక్ వెళ్ళానండి, అక్కడ చేయించాను. ఇంకో 4 సార్లు వెళ్ళరా, చూడు, ట్రై చేయి. నేను చెప్పింది నచ్చితే చెయ్యి, లేదా ఇంకా 4 ఏళ్ళు వెయిట్ చేయి. ఓకేనా? అప్పుడే చెయ్యి. ఎందుకంటే నేను చాలామంది చూస్తుంటామా, మరి అక్కడికి వెళ్ళినా ఫలితాలు రావట్లేదు. రానప్పుడు ఏం చేయాలి? ఇది బలమైనటువంటి ప్రక్రియ. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇటువంటి దోషాలకి ఇక తిరుగు ఉండదు. మళ్ళీగా జీవితంలో ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఓకేనా? నేను చెప్పింది చెయ్యి. లేదంటావా? ఏం చేయాలి? కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. 4 ఏళ్ల తర్వాత గురువుగారు చెప్పింది గుర్తొస్తుందిగా, అప్పుడు చెయ్యి, నీ ఇష్టం. ఓకేనా?
అలాగే గురుగారు చెప్పినట్టుగా శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలిపూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా గురుగారి పీఠంలో ఈ నెల 11వ తారీఖున కూడా నిర్వహిస్తున్నారు. మరి వీటిలో పాల్గొవాలి, మీ గోత్ర నామాలను కూడా నమోదు చేసుకోవాలి అనుకునేవారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము మా బాబు గురించి మేడం. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 26, 2020. ఓకే, సమయం చెప్పండి. 2000 సంవత్సరం. ఆ? 2000 సంవత్సరం ఆగస్టు సరే 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 అండి, సమయం రాత్రి 10 తర్వాత మేడం. 10 తర్వాత 11 లోపా 12 దాటిందా? 11 లోపే ఉంటుంది మేడం. ఓకే, బాబు పేరు? కార్తిక్ గౌడ్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. హలో చెప్పు, ఏం చేస్తున్నాడు అబ్బాయి? నమస్తే గురుగారు. నమస్తే. ఇది బీటెక్ అయిపోయింది గురుగారు. ఓకే. అయితే మొన్న November 1st బాబు కింద పడి కాలు ఎరిగిపోయింది. కాల్ ఫ్రాక్చర్ అయిందా? కాలు ఫ్రాక్చర్ అయింది. నక్షత్రం తెలుసా? తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. అదే చెప్పింది అయిపోయింది. కోసం వస్తారా రాదని. నా ప్రోగ్రాం ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారు మీరు? నేను మహబూబ్నగర్ జిల్లా. నా ప్రోగ్రాం ఎన్ని రోజులు చూస్తున్నా ఉంటున్నా? ఈ ప్రోగ్రాం నాగసిద్ధి ప్రోగ్రాం వారంలో నెలైతే చూడబట్టి రోజు చెప్తుంటా కదా, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం బలంగా ఉందని చెప్పాను, నిన్నా లేదా? గురుగారు నువ్వు టీవీ చూడబాక. ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఉందని రోజు చెప్తున్నా, వినలేదా అంటున్నా? దోషం ఉందా? నాగదోషం ఉందే. అరే, శని ప్రభావం బలంగా ఉంది, అష్టమ శని నడుస్తుంది. నేను ప్రతిరోజు చెప్తుంటా, వినలేదా అంటున్నా? నువ్వు ఎక్కడో ఉన్నావు, తర్వాత చెయ్యి. కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి. ఇప్పుడు నేను 3 సార్లు చెప్పా, నీకు అర్థం కావట్లేదంటే నీ ఫోన్ వినిపిస్తలేదు, తర్వాత చెయ్యి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. ఎప్పుడైనా సరే ఈ శని ప్రభావం ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం ప్రారంభమైంది, అది గత 2 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. తర్వాత మకర కుంభమైన రాశి వాళ్ళకి శని ప్రభావం ఈ సంవత్సరం చాలా బలంగా ఉంది, మనం ప్రతిరోజు చెప్తుంటామమ్మా. మరి ఇప్పుడు ఈ పిల్లవాడి ఇంతకుముందు జాతకం చూసాం, అబ్బాయి కర్కాటక రాశి అష్టమ శని. అష్టమ శని ప్రాణ సంకటం అంటాడు. మంచిగా తిరిగే వ్యక్తి కూడా యాక్సిడెంట్ కావడం, ఫ్రాక్చర్స్ కావడం, ఎవడో రివర్స్ వచ్చి గుద్దడం, ఇట్లా బాగా తిరిగే వ్యక్తి కూడా ఖచ్చితంగా సిక్ అవ్వడం, ఒక సర్జరీ కావడము, ఇట్లా మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఇటువంటి శని దోషాలు ఉన్నప్పుడు వెంటనే శనికి చేయాలి. చేస్తే సేఫ్గా బయటపడతారు. చేయకపోతే ఇట్లా లేనిపోని వచ్చి మీద పడుతూ ఉంటాయి, దానివల్ల అనారోగ్య సమస్యలు. మరి సిక్ అయితే మరి కాలు ఇరిగిందనుకో, జాయింటే కదా, కాలు ఒకసారి ఫ్రాక్చర్ అయితే జాయింటే. కాబట్టి ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు వెంటనే ఎవరైనా సరే తప్పనిసరిగా మన పీఠంలో జరిగే శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమాలు చేయడం వల్ల ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే గురుగారి పీఠంలో ప్రతి నెల కూడా మన శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, ఆశ్లేష బలిపూజ, నాగప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా, వాటికి సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. నాగశిల ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో
శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారు, అలాగే మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని రాసుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని అని కూడా ఉన్నాయి కదా గురుగారు. మరి నిత్యం కూడా చాలా మంది గుడికి వెళ్తూ ఉంటారు, నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈ నవగ్రహాల ఆగ్రహం అంటే శని ప్రభావం కానీ అలా ఉంటుంది కదా గురుగారు. మరి కానీ ఆ నవగ్రహాలకు వెళ్ళాలన్నా, పూజ చేయాలన్నా చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. కానీ వాటి ప్రభావం మన మీద ఉంటుంది కదా గురుగారు. మరి వాటి ఆగ్రహం కాకుండా అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అంటారు? అంటే ఒకటి, నవగ్రహాలు అనేది ఎవరికి అతీతులు కాదు. మరి పరమేశ్వరుడే పోయి చెట్టు త్వరలో దాక్కున్నాడు శని ప్రభావం వల్ల. మరి హరిశ్చంద్రుడు కూడా రాజ్యాన్ని వదిలిపెట్టేసి మరి భార్యను కూడా మొక్కనున్న పరిస్థితి. వాళ్ళందరూ మహానుభావులు. వాళ్ళంత ధర్మంగా ఇప్పుడు ఎవరు బతకట్లేదు. ఒకటి, ఈ శని అనేవాడు ఏం చేస్తాడంటే మనం చేసిన పాపపుణ్యాలను బేరీజు వేసి ఈ సమయంలోనే ఇబ్బంది పెడతాడు. మరి పుణ్యం వేరు, పాపం వేరు. పాపం అనేది మన వెనకాలే ఉంటుంది కలియుగంలో. పూర్వం త్రేతాయుగం, ద్వాపరయుగంలో అంటే మరుజన్మకు వచ్చేది. కానీ ఈ కలియుగంలో ఇప్పుడే అనుభవించాలి. కాబట్టి దైవారాధన అనేది ప్రతినిత్యం కూడా మానవుడికి అలవాటు కావాలి. ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం, కష్టం వచ్చినప్పుడు నవగ్రహాలు ప్రదక్షిణ చేయడం కాదు. ప్రతి నిత్య కృత్యంలో కూడా ఏదో ఒక దేవుడిని తీసుకోవడం, ఆ దేవుడు మంత్రమో ఒక శ్లోకం ఏదో నిత్య పారాయణ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒక తలకాయ పగలే యోగం ఉందనుకోండి, ఎదురు దెబ్బ తగిలి తప్పిపోతుంది. దైవబలం ఉన్నవాడికి. దైవబలం లేనివాడికి ఏం జరుగుతుందంటే తలకాయ పగులుతుంది, వారు సిక్ అవుతాడు, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దైవబలం అనేది ప్రతినిత్యం కూడా మానవుడు సాధన చేయాలి. ఏదో ఒక మంత్రం వాడు ఇష్టమైన దేవుణ్ణి ప్రతినిత్యం ప్రదక్షిణ చేయడం, దేవాలయానికి వెళ్ళడం అనేది మంచి అలవాటే. కానీ ఇటువంటి దోషాలు మాత్రం ఎవరు అతీతులు కారు. ఖచ్చితంగా మనిషి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/10/2014. ఓకే, సమయం చెప్పండి అమ్మా. ఉదయం 8:10. బాబు పేరు? సుప్రతి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చదువు అయిపోయి ఏం చదువుతున్నాడు అబ్బాయి? ఇప్పుడు 6th క్లాస్. ఏం కావాలి? లేదు, బాబు బాగా అల్లరి చేస్తుంది. ఆయన మళ్ళీ ఏంటంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఎలా ఉంది అని. చదువు బ్రహ్మాండంగా ఉంది. వినండి, జాతకం చాలా బాగుంది. ఓకే. శని ఉచ్చలో ఉన్నాడు, కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, తర్వాత గురుడు బాగున్నాడు, జాతకం బాగుంది. తెలివితేటలు ఎక్కువ మీ వాడికి వస్తావునా? అవును, కానీ ఏంటంటే బయటకు వచ్చేసరికి తెలుసుకొని వాళ్ళతో ఉండేసరికి వాళ్ళని డామినేట్ చేయలేడు. ఇంట్లో అయితే మాత్రం పెట్టుకొని ఇస్తాడు. ఆ మాట జాతకం చాలా బాగుంది, నువ్వేం భయపడక్కర్లా. కాకపోతే శని ప్రభావం బలంగా ఉంది ప్రజెంట్. ఓకే. ఈ శని దోషం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఓకే. ఈ 3.5 సంవత్సరాల్లోనే లేనిపోని ఇబ్బందులు రావడం, చదువు ఆగిపోవడం, చదువు మీద శ్రద్ధ లేకపోవడం, స్నేహితులతో తిరగడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ 3 సంవత్సరాలు నువ్వేం చేయాలి? కంట్రోల్ చేయాలి. జాగ్రత్తగా కంట్రోల్ చేయడం, అవసరమైతే హాస్టల్లో పెట్టడం, అట్లా చెయ్యి. 3 ఏళ్ల తర్వాత
చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుండు. మిగతా అంతా ఏం లేదు. అంటే కొద్దిగా అల్లరి ఉంది. మళ్ళీ ఏంటంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. చెప్పిందే చెప్పక్కర్లా, ఒకసారి చెప్పి అయిపోయింది. నేను చెప్పింది నేనేం చెప్తున్నా, జాతకం బాగుంది, శని దోషం వల్లనే ఇట్లా జరుగుతుందని చెప్తున్నా కదా నేను కూడా. దానికి ఏం చేయాలి? శనికి హోమం చేయించు, ఓకేనా? చేస్తే బాగుంటుంది, ఏం భయపడక్కర్లా. జాతకం నెంబర్ 1 ఉంది. ఎందుకంటే చెడు సమయం వచ్చినప్పుడు సహజంగా జరుగుతుంటాయి. అదే మంచి టైం వచ్చింది అనుకో, మా ఆటోమేటిక్గా పికప్ అయిపోతాడు. జాతకం నెంబర్ 1 ఉంది. మీ వాడికి తిరుగులేదు, గురుడు బాగున్నాడు, శని బాగున్నాడు, 4 గ్రహాలు నెంబర్ 1 ప్లేసెస్లో ఉన్నాయి. కాబట్టి జాతకం నెంబర్ 1 ఉంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, వినిపిస్తుందా? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 8/9/2020. సమయం 7 2007 కదండి? 2020 మేడం. 20. ఓకే, సమయం చెప్పండి. సమయం తెల్లవారుజామున 4:40 మేడం. తెల్లవారితే 9వ తారీఖా అండి? కాదు మేడం, 8. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయా. అదే సార్, అబ్బాయి ఎలా ఉంటుంది జాతకం? జాతకం నెంబర్ 1 ఉంది. పిల్లాడు పుట్టడానికి బాగా కలిసి వచ్చిందా లేదా? కలిసి గట్టిగా మాట్లాడు. కలిసి వచ్చింది సార్. నీళ్ళు నవ్వులుతావే, ఏం కావాలి? జాతకం బ్రహ్మాండంగా ఉంది. వాడు తప్పు చేయడు, తప్పు చేస్తే ఊరుకోడు, చాలా పవర్ఫుల్ పర్సను. రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు, శని బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. అబ్బో, 1 2 3 4 5 గ్రహాలు నెంబర్ 1 ప్లేసెస్లో ఉన్నాయి. ఓకేనా? సరే సరే. నెంబర్ 1 వాడికి తిరుగులేదు, నువ్వేం భయపడక్కర్లా. అదే చదువు ఏంటి అంటావు? బాగుందంటే చదువు లేకుండా బాగుంటుందా? బాగుందంటే అన్నీ బాగున్నట్టే కదా లెక్క. ఓకేనా? ఓకే ఓకే. నాగదోషం ఉంది, కాకపోతే నాగదోషం తప్పనిసరిగా నాగదోష పరిహారం, నాగప్రతిష్ఠ, ఆశ్లేష పూజ తప్పనిసరిగా చేయించు. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నప్పుడు ఈ దోష పరిహారం ఫస్ట్ చేయాలి. ఎప్పుడైతే చేస్తారో ఈ నాగదోషం ఎప్పుడైతే తొలగిపోయిందో నేను చెప్పిన మంచి శుభాలు జరుగుతాయి. నాగదోషం అట్లా గట్టి పెట్టుకుంటే ఈ గ్రహాలు పనిచేయవు. అర్థమైందా? ఓకే. అలాగే గురుగారు, ప్రతి నెలలో మన పీటలను జరిగిస్తున్నాం కదా, అలాగే కూడా ఈ నెల 11వ తారీఖున మన పీటలను జరిగిస్తున్నారు కదా, వాటి గురించి తెలియచేయండి. అలాగే కూడా నాగ ప్రతిష్ఠ చేయించిన తర్వాత వాళ్ళకి ఆ ప్రభావం కలగాలి అంటే ఎప్పటి నుండి ఆ సమయం ఆరంభమవుతుందంటారు? సహజంగా ప్రతి నెల మన పీఠంలో కూకట్పల్లి ఫేజ్ 4లో గణేష్ టెంపుల్లో ఈ యొక్క హోమాలు, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తూ ఉన్నాం. మరి నాగదోషం తొలగిపోవాలంటే కర్మ తొలగిపోవాలి. అంటే బుద్ధి పుట్టదు మనిషికి, మానవుడికి బుద్ధి పుట్టదు. ఎట్లుంటుందంటే తర్వాత చేద్దాంలే, అది వచ్చే నెల చేద్దాంలే, లేదా గురువుగారు ఏదో డబ్బుల కోసం చెప్తున్నాళ్లే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ కర్మ బలీయమైంది. కర్మ బలంగా ఉన్నప్పుడు చేయనివ్వదు. బుద్ధి పుట్టకపోవడమో, లేదు చేద్దాం అనుకుంటే ఏదో అడ్డంకి రావడమో, అది ఇక్కడ దాకా రాలేను అనుకోవడమో, ఇట్లా కాలయాపన జరుగుతూ ఉంటుంది. ఆ కాలయాపన ఎందుకు జరుగుతుందంటే నీకు బుద్ధి పుట్టట్లేదు, నీ చెవును పడ్డ తర్వాత కూడా చేయబుద్ధి కావట్లేదు అంటే కర్మ అనుభవించే రాత నీకున్నట్టు లెక్క. ఎప్పుడైతే ఇది చేస్తారో మనిషి జీవితం మారిపోతుంది. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయడం వల్ల ప్రతివాడు చేయొచ్చు. ఎవరికైతే కాలం కలిసి రావట్లేదు అనుకున్నా, జీవితంలో మేము పైకి రాలేకపోతున్నాం అనుకున్నా, ఒక ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం అనుకున్నా, చదువు సాగట్లేదు అనుకున్నా, పిల్లలు సన్మార్గంలో లేరు అనుకుంటే కూడా ఈ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయడం వల్ల ఖచ్చితంగా 100కి 100% ఫలితం వస్తుంది. ఎందుకంటే నేను ఒక 6-7 వేల మంది పైన చేయించుంటా, 6-7 వేల మందికి చేయించుంటా. మరి అంతమందికి కూడా సత్ఫలితాలు వచ్చినాయి, అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. కాబట్టి ఎవరైనా సరే చెవున పడ్డ తర్వాత, దోషం ఉందని తెలుసుకున్న తర్వాత ఇది చేయటం వల్ల చేసిన రోజు నుంచి చాలామందికి 40 రోజుల్లో ఫలితాలు వస్తాయి, కొంతమందికి 80 రోజుల్లో ఫలితం వస్తుంది, కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంతమందికి సంవత్సరం పడుతుంది. సంవత్సరం ఎందుకు పడుతుంది గురుగారిని అడగచ్చు, మీరు అడగచ్చు. ఎందుకంటే కర్మ వల్ల కొంత లేట్ అవుతూ ఉంటుంది. ఒకటికి 3వ రోజు ఫలితం వస్తుంది. మరి పక్కన వాడికి ఎందుకు రావట్లేదు అంటే కర్మ కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనం చేసే పనులు, మనం చేసే వ్యవహారాలు, ఇది కూడా కర్మే కదా. ఎప్పుడైనా మనం ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా, నీతి నిజాయితీతో ఉంటామో అప్పుడు సత్ఫలితం వస్తుంది. కోరిక కూడా
మంచి కోరిక కోరాలి, ధర్మమైన కోరిక కోరాలి. పక్కన రాస్తే నాకు రావాలంటే రాదు కదా. అట్లా ధర్మమయమైన మార్గంలో ఉంటూ నమ్మకంతో ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అయితే ఒక 10 రోజులు అటు ఇటు రావడం మాత్రం సంవత్సరం తిరిగే లోపల ఎటువంటి కర్మ ప్రభావం బలంగా ఉన్నా సరే ఫలితం అనేది రావడం తథ్యం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఒక కాలర్తో మాట్లాడతామండి. హలో 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 అమ్మ, వినిపిస్తుందా? టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లైన్లో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించిన మేడం. యశ్వంత్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా? డేట్ ఆఫ్ బర్త్ 13 ఫిబ్రవరి 2006. ఓకే, సమయం చెప్పండి. సమయం సాయంత్రం 6 గంటల 6:15 మేడం. ఓకే, బాబు పేరు యశ్వంతా? వెంకట యశ్వంత్. ఓకే, సరే గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మా అబ్బాయి నీట్ కోచింగ్ తీసుకుంటాడు గురుగారు. ఓకే. అబ్బాయి భవిష్యత్తు ఎట్టుందా, నీటు సీట్ వస్తుందా రాదా అని కొద్దిగా తెలుసుకుందామని. యశ్వంత్ అన్న కదా పేరు? వెంకట యశ్వంత్. పిలిచే పేరు యశ్వంత్ కదా, వస్తుంది. మామూలు పిలిచేది యశ్వంత్. సరే, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అందుట్లో అనుమానం లేదు. మీ వాడికి అష్టమంలో రాహు పడ్డాడు. అష్టమంలో రాహు ఉంటే మంచి తెలివితేటలు ఉంటాయి. అర్థమైందా? రాహు బాగా యోగాన్ని ఇస్తాడు, ఇబ్బంది ఏం లేదు. జాతకం చాలా బాగుంది, ఏం భయపడక్కర్లా. ఎటువంటి దోషాలు లేవు. నాగదోషం కానీ కుజదోషం కానీ ఇటువంటి దోషాలు అయితే లేవు. ఎప్పుడైతే దోషాలు లేవో ఆటోమేటిక్గా పిల్లలు వృద్ధిలోకి వెళ్ళిపోతారు. ఓకేనా? జాతకం నెంబర్ 1 ఉంది. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారు మేడం, మా అమ్మాయి గురించి తెలుసుకున్నాం అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/6/2005 మేడం. 2005. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 4:30 అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయా. గురుగారు నమస్కారం అండి. నమస్తే. ఎవరిది జాతకం? అమ్మాయిదండి. ఏం చేస్తుంది అమ్మాయి? అమ్మాయి స్టడీ కొద్దిగా ఆరోగ్యం బాగాలేక ఆఫ్ చేసిన అనుకోండి గురువు గారు. ఓకే, అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు దివ్య అండి. దివ్య. జాతకపరంగా నాగదోషం ఉంది, దానివల్ల కొంత చదువుల్లో బ్రేక్ రావడం, సర్పశాపయోగం కూడా ఉంది. 2 ఉన్నాయండి? 2 ఉన్నాయి. దీనివల్లనే ఇబ్బందులు. కానీ మంచిగా ఏం చదువుతుంది? ఎంతవరకు చదివింది ఇంతకీ? ఏం చదువుకుంది అమ్మాయి? 10th 10వ తరగతి చదివిందండి. ఓకే, చదువు ఆపేసావా శాంతం? అవునండి, ఆఫ్ చేసాం. ఆరోగ్యం బాగాలేక ఆఫ్ చేసాము. నువ్వేం చేస్తావు? ఫస్ట్ శనికి హోమం చేయించు. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ, ఆయుష్ హోమాలు 4 హోమాలు చేయించు. ఇప్పుడు ఒకసారి చేయాలి, వచ్చే సంవత్సరం మే తర్వాత మళ్ళీ ఒకసారి చేయాలి. గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఒకసారి, వచ్చే సంవత్సరం మేలో మళ్ళీ చేయాలి. చేస్తే చదువు ఎక్కడ ఆగకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా బయటపడుతుంది. ఓకేనా? వదిలేస్తే మాత్రం చదువు అయిపోతుంది. ఎందుకంటే శని ప్రభావం బలంగా ఉన్నప్పుడు చదువు సాగదు. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం మేడం, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 29/12/1976 మధ్యాహ్నం 23:20. మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు నుంచి అండి. టైం ఎంత? మధ్యాహ్నం 12. 3:20 మధ్యాహ్నం కదండి? అవును మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. స్వామి నమస్కారం. స్వామీజీ నమస్తే. స్వామి, అదే డెవలప్మెంట్ లేదు స్వామి. ఉన్న గడకు తిన్న గడుపు ఉంది. ఎప్పుడు బాగుపడుతుంది. ఏం పని చేస్తుంటావు స్వామి? నేను కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నాను స్వామి, తక్కువ జీతానికి. ఓకే, జాతక పరంగా కుజాష్టమ దోషం ఉంది స్వామి. ఈ కుజాష్టమ దోషం బలమైనటువంటి దోషం. పెళ్ళయిందా? అయింది స్వామి. ఎంతమంది పిల్లలు? పిల్లలు కాలేదు స్వామి. కుజదోషం వల్ల నేను చెప్తుంటా కదా, సంతానం ఉండదు. ఉంటే కూడా ఒక్కటే సంతానం ఉంటుంది, అది కూడా ఆడపిల్ల పుట్టే అవకాశాలు ఉంటాయి. అంటే కుజదోషం బలంగా ఉంటే ఫస్ట్ పెళ్లిగా రోజు చెప్తుంటా, ఇది మహాదోషం. కుజాష్టమం అనేది మహాదోషం. ఓకేనా? ఈ దోషం వల్లనే నీకు కాలం కలిసి రావట్లేదు.
కానీ పెళ్ళయిన తర్వాత జీవితం బాగుంటుంది. నువ్వేం చేయాలంటే నాగప్రతిష్ఠ చెయ్యి. ఎందుకంటే బలమైన దోషాలు వదిలేస్తే జీవితంలో పైకి రాలేవు, గుర్తుపెట్టుకో. ఎంత సంపాదించినా అక్కడికే ఉంటుంది, డెవలప్మెంట్ అనేది రాదు, డబ్బు వచ్చినా నిలబడదు. అవునా? అప్పులు పాలైపోతూ ఉంటావు. ₹1 సంపాదించాలంటే మళ్ళీ వచ్చే 2 నెలల్లో మళ్ళీ అప్పు అవుతుంది, మళ్ళీ అప్పు తీర్చుకున్నా మళ్ళీ ఒక 6 నెలలు పడుతుంది. ఇట్లా నేను చెప్పింది చెయ్యి, చాలా అద్భుతంగా ఉంటుంది నీకు. ఓకేనా? ఓకే ఓకే, మనకు కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, వినిపిస్తుందా అమ్మా? హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకున్నాను. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ 5 డిసెంబర్ 2009 మేడం. ఓకే, సమయం చెప్పండి. సాయంత్రం 5 గంటలకు మేడం. ఓకే, పేరు? విష్ణుప్రియ మేడం. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. ఆరోగ్యం బాగుందా? ఎవరికి గురుగారు? పాపక గారు. మీ పాపకేగా అడిగింది, మీ పాపదే కదా? బాలేదు గురుగారు. మరి మా పాపగా అంటావే, మీ పాప జాతమే కదా చూసేది. ఆ పాపకి ఎప్పుడు అనారోగ్య గురుగారు. జాతకంలో కుజుడు నీచబడ్డాడు. ఈ కుజుడు నీచ వల్ల గురుడు 2 గ్రహాలు నీచబడ్డాయి, కుజుడు గురుడు. ఈ 2 గ్రహాల వల్ల అనారోగ్యం వస్తుంటుంది, ఏదో ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది. అవునా? అవును గురుగారు. ఏం ప్రాబ్లం ఉంది? ఆ పాపకి ఎప్పుడు తల నొస్తుంది, ఎప్పుడు నోట్లో పుండ్లు లేయడం, వేడి, తలనొప్పి, వీక్నెస్ ఏమైనా ఉందా? వీక్నెస్? అవు గురుగారు. ఏం ఫుడ్ అని ఏం సరిగ్గా తినదు గురుగారు, పప్పు అని తప్ప ఏం తినదు. అదే ఏం చేస్తావు అంటే కుజుడికి, గురుడికి, బుధుడికి, ఈ 3 శనికి 4 గ్రహాలకి జపహోమాలు చేయించు. అర్థమైందా? చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 జనవరి 1986 మేడం. 20 జనవరి 1986? అవునండి. సమయం చెప్పండి. 11:20 AM అండి. ఓకే, మీ పేరు? పేరు కొవ్వూరు నందకిషోర్. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం అయ్య గారు. నమస్తే. పెళ్ళయిందా? పెళ్ళయింది, 2 పిల్లలండి. వెరీ గుడ్. ఒక అబ్బాయి, చిన్న అమ్మాయి, 1 ఇయర్ పాప, 3 years బాబు. లేట్ మ్యారేజ్? అవునా? లేట్ మ్యారేజ్ సార్. కుజదోషం బలంగా ఉంది, సర్పశాపయోగం ఉంది. చెప్పు. అయితే నేను ఎర్లీ ఏజ్ లో పెళ్లి కాలేదు, అప్పట్లో చదువుకోవడానికి కుదరలేదు, ఎకనామిక్ గా కొంచెం బ్యాక్వర్డ్ ఉండే. ఇప్పుడు రీసెంట్ గానే ఇప్పుడు మళ్ళా డిగ్రీ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఓకే. ఎంట్రన్స్ ఎగ్జామ్ అది రాసిన, మళ్ళీ చేయొచ్చా లేదా? ఇప్పుడు 38 years వచ్చినా అసలు ఎట్లా ఉంటది, ఎట్లా సహకరిస్తుంది లేదు తెలియక. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావు? డ్రైవింగ్ చేస్తాను సార్. డ్రైవింగ్? అవునండి. చదివితే మంచిదేగా. అదే ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన, లా ఎంట్రన్స్. అడ్మిషన్ ప్రాసెస్ ఈ మంత్ స్టార్ట్ అవుతుంది, కానీ చేయాలా వద్దా సందిగ్ధంలో ఉన్నాను సార్. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఆత్మస్థైర్యం ఉండాలి. ఏ పని చేయాలన్నా నేను చెయ్యగలను అన్న నమ్మకం ఉంటే యూనివర్సల్ నీకు ఏది కావాలంటే అది వస్తుంది. గుర్తుపెట్టుకో. జాతకం బాగానే ఉంది, భయపడక్కర్లా. చంద్రుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆత్మస్థైర్యం ఉంటుంది. ఆ ఆత్మస్థైర్యాన్ని దిగజార్చుకోబాగు. అర్థమైందా? నీకు మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది. అవునా? దేనికి భయపడవు. మనిషికి అదే పెద్ద ఎస్సెట్, గుర్తుపెట్టుకో. గట్టి ప్రయత్నం చేయి, టైం బాగానే ఉంది. ఓకేనా? సాగుతుంది, చదువు సాగుతుంది, డిగ్రీ పూర్తి చేయి, అప్పుడే మంచి ప్రయత్నం చేయి, బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/8/1900. చెప్పాలి త్వరగా. 12/8/1920 అండి. 1925? 65 అండి. 65. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 6 గంటలండి. మీ పేరు? నా పేరు ధన్వంతర్ అండి.
ఓకే, మీరు టీవీ చూడకుండా ఫోన్ లైన్లో మాట్లాడితే గురుగారు మాట్లాడేది మీకు స్పష్టంగా వినిపిస్తుంది. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అలాగే చెప్పయ్యా. గురుగారు నమస్తే అండి. ఫస్ట్ నువ్వు టీవీ ఆపుతావా, కాల్ కట్ చేయమంటావా చెప్పు. ఆపేశానండి. గ్యాప్ వస్తుంది, ఇప్పుడు చెప్పు. నా పేరు వెంకటేష్ ధన్వంతరి. వెంకటేష్ ధన్వంతరి నా పేరు. చెప్పు, విషయం చెప్పు, ఏం కావాలి, దేని గురించి అడుగుతున్నావు, ప్రాబ్లం ఏంటి? అదే కొంచెం హెల్త్ అది బాగుంటలేదండి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి? 3 ఏళ్ళ నుంచి బాగాలేదా? 3 ఏళ్ళ నుంచి బాగుంటలేదండి. శని బాగలేడు, ఏళ్ళనాడు శని నడుస్తుంది. ఓకేనా? నీ నక్షత్రం శ్రవణ నక్షత్రం, మకర రాశి. గత 4 సంవత్సరాల నుంచి ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది అనారోగ్యం. అవునా? అవును సార్, అవును సార్, వస్తుంది. దానివల్లే లేనిపోని కష్టాలు వస్తుంటాయి. శనికి చేయించుకో ఫస్ట్. శనికి జపహోమం, రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమాలు చేస్తే ఆరోగ్యం సెటరేట్ అవుతుంది. వచ్చే సంవత్సరం మే తర్వాత ఆ దోషం తొలగిపోతుంది, బాగుంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప నుంచి చేస్తున్నామండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 7వ నెల 24. ఓకే, సమయం చెప్పండి. సాయంత్రం 5:30 సోమవారం. ఓకే, పాప పేరు? బాబు ఉంది. ఓకే, పేరు? నరసింహ. సరే గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. బాబు జాతకము జాబ్ వస్తుందా లేదా అని. ఓకే, ఏం జాబ్? గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నావా లేదా ప్రైవేట్ జాబ్? గవర్నమెంట్ జాబ్ గురుగారు. గవర్నమెంట్ జాబ్ మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు, ఫస్ట్ పాయింట్. తర్వాత బలమైన కుజదోషం ఉంది. ఏం చదివాడు? ఇంజనీరింగ్ పూర్తి చేశాడా? ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది. కాకపోతే కుజదోషం బలంగా ఉంది. అంటే పంచమ స్థానం నీచబడింది. పంచమం అంటే లక్ష్మీ స్థానం, పుత్రస్థానం, గుర్తుపెట్టుకో. ఆ లక్ష్మీ స్థానం నీచబడటం అంటే ఉద్యోగంలో ఇబ్బందులు, ధనానికి ఇబ్బందులు, ఉత్తరోత్తర సంతానానికి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి, కనపడుతున్నాయి. ఓకేనా? ఈ 3 తొలగిపోవాలంటే ఆశ్లేష బలిపూజ, నాగప్రతిష్ఠ చేయించు, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ 28 మే 24 మేడం. 28 మే 24 మేడం. మే 24 సంవత్సరం చెప్పండి. 2024 మేడం. మే 24 2024 అంతేనా? అవును మేడం, అవును మేడం. ఓకే, సమయం చెప్పండి. సమయము 1:28 మేడం. తెల్లవారితే 29 అండి? తెల్లవారితే 29 మేడం. అది ఓకే, 25. తెల్లవారితే 25? తెల్లవారితే 29 మేడం. 8 మేడం. చెప్పాయా? ఇందాక ఏం చెప్పావు? తారీఖు 24 చెప్పావు కదా? లేదు సార్, 28 మే 2024 సార్. ఓకే, ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. ఎంత చదువుకున్నావు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం రాదా? నవ్వుతారు ఎవరన్నా. అట్లా ఉంటే ఎట్లా చెప్పు. ఇది బాబు పేరు పెట్టాలనుకుంటున్నాం సార్. పెట్టారు అని చెప్పి. ఇప్పటిదాకా ఎందుకు పెట్టలే పేరు? సంవత్సరం అయిపోతే 3 నెలలేనా? ఓకే ఓకే, 6వ నెలలో పెడదామని ఆపాం సార్. ఓకే, ఉత్తరాషాఢ నక్షత్రం ఏంది? పెట్టు, మంచి పేరు చూసి పెట్టు. అదే అక్షరం ఏమొస్తుంది సార్? ఈ ఉత్తరాషాఢ కదా, పూర్వాషాఢ, పోషణ, హస్త. తర్వాత చేయి, తర్వాత చూసి చెప్తా ఒకసారి, ఎందుకంటే గుర్తు రావట్లా. నక్షత్రాల పేర్లు గుర్తు రావట్లా. తర్వాత అపాయింట్మెంట్ నెంబర్ చేసి చెప్తా. ఓకేనా? ఓకే సార్. ఓకే, గురువు గారికి సంబంధించి పూజాది క్రతువుల గురించి ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి
కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారి వాళ్ళ కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.